శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని 3వ భాగంలో ఉన్న గీతావాక్యములు 38 నుండి 55 వరకు చెప్పుకుందాం. 38 ఒకటి ముందు వేసుకున్నాడు. 39 అడుగు పోయినా నీరు పోసినారు చాకలివారు, మంగళవారి ఇంటికాడ నీరు త్రాగినాడు భగవంతుడు. 40 నీరు ఆలోచన లేక త్రాగినాడు, వెల కాయక నీరు మృంగినాడు, 100 సంవత్సరములు యోగములో వస్తాడు అన్నాడు. ఇప్పుడు ఈ గీతావాక్యాల యొక్క అర్థం తెలుసుకుందాం. వెంకయ్య భగవంతుడు, సత్యాన్వేషణ చేసేవాడు, పరబ్రహ్మమును దర్శించినవాడు. ఒక అడుగు ముందుకు వేసినాడు. సత్యాత్ములు భోజనమును పెట్టినారు, పరిశుద్ధాత్ములు నీటిని త్రావించినారు. ఈ క్రియలన్నింటినీ ఏ విధమైన యోచన, సందేహము, సంకోచము లేక చేసిన వెంకయ్య భౌతికముగా 100 సంవత్సరాలు యోగాభ్యాసము చేత ఆత్మను పవిత్రము చేసుకున్నందువలన బ్రహ్మమును గుర్తెరిగి ప్రవర్తించినాడు. మీరెవరైనా సరే 100 సంవత్సరాలు యోగముతో పరిశుద్ధం చేసుకొని ఆత్మను దర్శించగలిగితే సత్యము బ్రహ్మము మీకు అర్థమవుతుంది. మనమందరం శ్రీ స్వామివారి దగ్గర నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు. 1 సత్య మార్గంలో నడవడం. 2 మనలో ఉన్న ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం. ఇందుకు మార్గం భగవన్నామస్మరణ. గీతావాక్యం 41 విడిచినారు సీతమ్మ రామయ్య. 42 మాలవారు ఏమి అన్నారు? జగన్నాథము అన్నాడు స్వామి. మాలామాదిగవారు శూద్రవారు అంతా ఒకటే అన్నాడు స్వామి. వీరు వారు ఏమీ లేదు అంకము అన్నారు స్వామి. 43 మంగళివారు చాకలివారు ఉన్నారు స్వామి. మంగళివారు చాకలివారు, చాకలివారు మంగళివారు. వారి దేశములో లోకాలు ఉన్నాయి. దేనికి ఎందుకు ఉన్నాయి అని స్వామి నవ్వినాడు స్వామి. 44 మాల చాకలి వారిది తప్పు అన్నాడు స్వామి. 45 ఆయన ఉన్నాడు పూజకాడ సగము. 46 అయ్యా అన్నారు. మంత్రము పూజ ఎవరిది అన్నారు? మాలామాదిగ వారి పూజ. 47 కమ్మ కాపూజేరి పూజలు అన్నారు స్వామి. 48 భగవంతుడు పూజ చేసినాడు స్వామి. 49 వారు మందము మందారము వ్రాసి ఇచ్చినారు స్వామి. అందరూ చేసినారు. మాదిగవారు మాలవారు పాలనమునకు కలిసినారు. ఒకరు పలకలేదు, అధీనము అయినది. 50 86 మంది 26 మంది ఏమి చేసినారు? 9 మంది ఏమి చేసినారు స్వామి. 51 మంగళివారు చాకలివారు కలపోసినారు, కట్టివేసి నీరు పెట్టినారు. 52 మంగళివారు చాకలివారు అన్నారు స్వామి. ఏమీ లేదు, వారు వీరు చేసిన చాకలివారు మంగళివారు. 53 బలమైన కేసు బలవంతముగా చేసినారు. 54 భద్రము గగనము మేరము జరుగుతున్నది అయినది, మేము పోతాము. ఎటు పోతాము అన్నారు. అయ్యా మీకు అన్నీయూ ఇక్కడ జరిగిపోతాయి. 55 హరే రామ హరే కృష్ణ రామ హరే హరే కృష్ణ వాసుదేవాని భజన చేసిన వారికి దేవుడు భజనలో విడుస్తాడు. ఇప్పుడు ఈ గీతావాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం. సీతమ్మ అంటే భూమి, రామయ్య అంటే అగ్ని. వీరే జగత్తునకు ప్రభువులు. మన శరీరము భూమి అయితే మనలో ఉన్న ఆత్మ అగ్నితత్వం. ఇక్కడ మన శరీరంని భూమితో పోలుస్తున్నారు, మనలో ఉన్న ఆత్మని అగ్నితో పోలుస్తున్నారు. భూమి నుండి ఫలము పుట్టి
అగ్ని ద్వారా వచనమై సంపూర్ణత్వమును పొందుతుంది. శరీరం అను భూమి నుండి మనోవాంఛలు లేక కోరికలు అనే ఫలములు పుట్టి ఆత్మ అనేది జ్యోతి రూపంతో అగ్నిచే వచనమై సంపూర్ణతను పొందుతుంది. మనలో ఉన్న కోరికలను సంపూర్ణంగా నిర్మూలించుకున్నప్పుడే జ్ఞానం మనలో కలుగుతుంది. జ్ఞానం వలనే మనం మోక్ష సాధన చేయగలుగుతాం. ఈ లోకంలో మాల, మాదిగ, శూద్రులు, వీరు, వారు అనే భేదము ఏమీ లేదు. మంగళివారు, చాకలివారు, వారి దేశము, వీరి దేశము అని వేరువేరు భాగాలు లేవు. అందరూ ఒక్కటే, అంతా ఒకటే భాగము. లోకములు ఉన్నవి. ఈ లోకములు ఎందుకున్నాయి? తప్పు చేసిన ప్రాణికి శిక్షను ఇచ్చుటకు లోకములు ఉన్నాయి. ఈశ్వరుణ్ణి పూజించుటయందు మంత్రము ఎవరిది? పూజ ఎవరిది? ఇది మాలామాదిగ పూజ, ఇది కమ్మ కాపు పూజ అని ప్రశ్నించి తప్పు చేసిన వారిని శిక్షించుటకు లోకములున్నాయి. అజ్ఞానులు మదంతో, అహంకారంతో అంతా తామే వ్రాసినట్లు, తామే చేసినట్లు, తామే రక్షకులమైనట్లు, తామే పాలకులమైనట్లు, అంతా తమ స్వాధీనంలో ఉన్నట్లు పలుకుతూ తప్పు చేస్తారు. అట్టి వారిని శిక్షించుటకు లోకములు ఉన్నాయి. మంగళివారు, వారు, వీరు అందరూ కలిసిపోయి భ్రష్టులైనారు అని నిందలు వేస్తూ 86 మంది 26 మంది అయినారు. 26 మంది 9 మంది అయినారు. అయ్యయ్యో, అందరూ ఒకటైపోయినారు, అందరూ భ్రష్టులైనారు. వీరికి రక్షణ ఏమున్నది? ఆకాశము భూమి ఒకటైపోయినది అంటే ప్రళయం వచ్చినది, మేము ఏమైపోవలను అని పరితపిస్తూ ఉంటారు. అజ్ఞానంతో తప్పు చేస్తున్న వారిని శిక్షించుటకు లోకములు ఉన్నాయి. హరే రామ హరే కృష్ణ, రామ రామ హరే హరే కృష్ణ, వాసుదేవ అని భజన చేసిన వారికి భగవంతుడు భజనలో అందరినీ సమస్త దుఃఖాల నుండి విడిపించి రక్షిస్తాడు. కుల మత భేదాలను తక్షణమే విడనాడండి. ప్రతిరోజు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రమును భజన చేయండి. ఆ భజనలోనే స్వామివారు సర్వ దుఃఖాల నుండి మనల్ని రక్షిస్తారు. ఓం నారాయణ ఆది నారాయణ. ఇంతటితో ఈ గీతావాక్యములు పూర్తయ్యాయి. తర్వాయి భాగంలో మనం గీతావాక్యములు 56 నుండి 63 వరకు చెప్పుకుందాం. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.